వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య కాలంలో మనం చూసాము, మొన్న వృత్తి విద్యా కాలేజీలు కావచ్చు, ఉన్నత విద్యా కాలేజీలు బకాయిలు చెల్లించాలి అని చెప్పేసి ఆందోళన చేశారు, నిరసన వ్యక్తం చేశారు, కాలేజీల బంద్ కూడా పాటించారు. సో ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలకు సంబంధించి వాళ్ళకు హామీ ఇవ్వడంతో ఆ బంద్ను విరమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ పర్టికులర్గా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం ముఖ్యంగా అంటే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే విధానంలో మార్పులు తీసుకురావాలి అని అనుకుంటోంది. అయితే కొన్ని కాలేజీలు పర్టికులర్గా కొన్ని కాలేజీలు అటు బకాయిలతో ఇటు ప్రభుత్వం దగ్గర ఎట్ ద సేమ్ అంటే ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ప్రభుత్వం దగ్గర, అదేవిధంగా అటు విద్యార్థుల దగ్గర కూడా వసూలు చేస్తున్నారు. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ను విద్యార్థుల ఖాతాలో వేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. డిస్కస్ చేద్దాం. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులు ఏ విధంగా ఉండాలి, దానికి సంబంధించి ఇంకా ఏవైనా అర్హతలు కానీ ఏవైనా యాడ్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా మాట్లాడదాం. గెస్టులు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ దూదిమెట్ల బాలరాజు గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో మనకు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి. ముందుగా బాలరాజు గారు, మీ ఒపీనియన్ ఏంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి? డెఫినెట్గా ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఫీజులు కట్టుకోలేక ఉన్నటువంటి వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, వాటిని సరిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. కొన్ని ఫీజు రియంబర్స్మెంట్ కోసమే పుట్టుకొచ్చిన కాలేజీలు ఉన్నాయి అన్నటువంటి విమర్శ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ముందుగా జ్యోత్స్న గారు, మీకు అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు ఇందిరా శోభన్ గారికి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ గారికి నమస్కారం. ప్రధానంగా ఈరోజు మరి అలా తెలంగాణ సమాజం, తెలంగాణ కీర్తిని, మరి తెలంగాణ సమాజం పట్ల తెలంగాణ కోసం పోరాడినటువంటి అమరవీరులకు మరి అలా వారి యొక్క నివాళులు అర్పిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున జాతీయ సమైక్యత దినోత్సవం శుభాకాంక్షలు. ప్రధానంగా మేడం ఇలా ఏదైతే రియంబర్స్మెంట్ అంటా ఉన్నారో పేద విద్యార్థుల కోసం, అంటే ఎవరైతే చదువుకు దూరంగా ఉన్న వర్గాలు, ఆ కాలేజీలో జేఎన్ఎల్టీ సీట్ వస్తే ఆ ఫీజు కట్టుకోలేని వర్గాల కోసం ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గత ప్రభుత్వాలు తీసుకొచ్చినవి. ఆ ప్రభుత్వాలని కంటిన్యూ చేసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలంలో కావచ్చు, సుమారు మేము ఆ రోజు 2014 పూర్వం 2000 కోట్ల రూపాయల సంబంధించిన బకాయి గత ప్రభుత్వం పెట్టిపోతే ఆ 2000 కోట్ల బకాయిని చెల్లించడమే కాకుండా ప్రతి సంవత్సరం అంటే సుమారు 10 సంవత్సరం అధికారంలో ఉంటే సుమారు 20,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ పెడుతూ పేద విద్యార్థులకు అందించాం. ఆ క్రమంలో 2023-22 సంబంధించి మేము ఎలక్షన్ సమయంలో 2,500 కోట్లు ఆ రోజు ఎలక్షన్ సమయంలో మేము కొంత విడుదల చేయలేకపోయాం. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం పోయినా కూడా ఆ కంటిన్యూషన్ ప్రభుత్వం కాబట్టి దాన్ని చెల్లించాల్సిన ఆవశ్యకత ఈ ప్రభుత్వానికి ఉండే. వాస్తవానికి వీళ్ళు వచ్చి 2 సంవత్సరాలు కావస్తూ ఉంది. 2 సంవత్సరాల కాలంలో 5,000 కోట్లు బకాయిలు పడ్డాయి. సంవత్సరానికి 2,500 కోట్లు అనుకున్నా, 2 సంవత్సరాలకు 2,500 కోట్లు 5,000 కోట్లు బకాయి ఉండేది. గతంలో మేము ఎలక్షన్ సమయంలో వదిలిపెట్టినటువంటి 2,500తో 7,500 కోట్ల దాకా ఇలా బకాయిలు ఉండేది. ఆ 7,500 కోట్ల సంబంధించి వీళ్ళు ఎలక్షన్ సమయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నది, ఈరోజు అధికారంలో ఉన్నది. వాళ్ళు చెప్పారు మేము రాగానే గతంలో వాళ్ళు పెండింగ్ పెట్టిన మీరు చెల్లించారు, మీరు పెండింగ్ పెట్టిన వాళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా విద్యా సంస్థలు నడవాలంటే ఈ రియంబర్స్మెంట్ నమ్ముకొని కూడా విద్యా సంస్థలు ఉన్నాయి. ఎందుకంటే టీచర్స్ కి కానీ వాళ్ళకు అంటే ఫ్యాకల్టీకి ఫీజులు చెల్లించాలి, సంస్థను రన్ చేయాలి అంటే డెఫినెట్ గా బకాయిలు కాదు, వాళ్ళకు టైం టు టైం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక లెక్క. అయితే విద్యా సంస్థలు ఏ విధంగా నడుస్తున్నాయి ఈ కోర్సులకు సంబంధించి? ఒకవైపు సర్టిఫికేట్స్ ఇచ్చేటువంటి టైంలో కూడా విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారని కొన్ని విద్యా సంఘాలు ఆరోపిస్తున్న క్రమం చూసాము. సో ఏంటి అంటే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎలా అమలైతే బాగుంటుంది? దీనికి ఏమైనా పర్టికులర్గా ఇటువంటి విధి విధానాలు ఉంటే బాగుంటుంది అన్నది మీ ఒపీనియన్ ఏమైనా ఉందా? అంటే ఎవరు అధికారంలో ఉన్నా మేడం, విద్య అనేది పెట్టుబడిగా చూడొద్దు. విద్య అనేది అంటే మామూలుగా దీన్ని వ్యాపారంగా చూడొద్దు. విద్య అనేది ఒక మా భవిష్యత్ పెట్టుబడిగా చూడాలనేది వాదన. ఆ క్రమంలోనే ప్రభుత్వాలు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి, సంక్షేమ కార్యక్రమాలు. ఇలా విద్య కూడా ఒక సంక్షేమ కార్యక్రమంగా కొనసాగించే ప్రయత్నంలో భాగంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి అయితే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, డైట్ ఛార్జెస్ కావచ్చు, మెస్ బకాయిలు కావచ్చు, మిగతా ఏదైతే 10th నుంచి 5th క్లాస్ నుంచి 10th వరకు, 10th నుంచి మిగతా కోర్సుల వరకు, హైయర్ ఎడ్యుకేషన్ వరకు ఏదైతే మనం ఇస్తా ఉన్నామో రాయితీలకు సంబంధించి, లేదా స్టైఫండ్ సంబంధించి కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కావచ్చు, వెంటనే విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని మొదటి పాయింట్. రెండో అంశం నేను ఏమంటున్నా మేడం, ఇలా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి ఇలా అనేక రకాల ఇబ్బందులు ఇలా మన ముందుకు వస్తూ ఉన్నాయి. వాస్తవంగా అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా వారి యొక్క కాలేజీలో యజమానిలో ఉన్నారు. వారు
ఈ మధ్యకాలంలో పతి అనే పేరుతోటి ఇలా కాలేజీ యజమాన్యాల సమయం సుమారు 1000 కాలేజీల పైచిలుకు అంటే ఇంజనీరింగ్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, వృత్తి విద్యా కోర్సులు కావచ్చు, అదేవిధంగా అగ్రికల్చర్ కావచ్చు, MBA కావచ్చు, MCA కావచ్చు, B.Ed కావచ్చు, ఈ రకాల విద్యా సంస్థల అధినాయకులందరూ యజమానులంతా కూడా ఈ మధ్యన ఒక బంధు పిలుపునిచ్చినాయి. ఇంజనీరింగ్ డే రోజు మాత్రమే బంధు పిలుపునిచ్చినాయి. తదనంతరం మళ్ళీ ప్రభుత్వం చర్చలోకి పిలిచింది. సుమారు 1200 కోట్ల రూపాయల సంబంధించి టోకెన్లు ఇచ్చి ఉన్నవి. ఆ టోకెన్లు అనేవి విడుదల కాకపోవడం వల్ల ఇలా పెద్ద ఎత్తున మీరు అన్నట్టు ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో ఎవరైనా కోర్స్ అయిపోయింది, కోర్స్ అయిన తర్వాత ఏం చేయాలి, పై కోర్స్ కన్నా జాయిన్ కావాలి, లేకపోతే ఎవరైనా ఉద్యోగం వచ్చిన వాళ్ళని ఉండాలి. సర్టిఫికెట్లు ఇవ్వమంటే మీరు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, మీ సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నారు. దానివల్ల నేను చెప్తాను, మన ఎకరకాయల మండలం నోముల గ్రామం సంబంధించి సైదులు అనే వ్యక్తి గురునానక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అయినారు. వారు అయితే వారికి ఎక్కడ వచ్చేది, పిల్లవాడు చాలా ప్రతిభావంతమైన పిల్లవాడు. ఎక్కడ వచ్చింది, వరంగల్ నిట్లో వచ్చిందంటే చాలా ప్రతిభావంతమైన పిల్లవాడు. 96 మార్క్స్ ఇంటర్మీడియట్ సంబంధించి పర్సంటేజ్ ఉంది. కానీ ఆ పిల్లవాడికి సంబంధించి సర్టిఫికెట్లు ఏమైనా ఆ కాలేజీకి పోతే 3 సంవత్సరాల ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. అంటే ఆ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఏమైంది, ఆ పిల్లవాడు సర్టిఫికెట్ ఇవ్వని పరిస్థితి. మాలాంటి వాళ్ళు కూడా రెఫర్ చేసినా కూడా కాలేజ్ యాజమాన్యం హైయర్ ఎడ్యుకేషన్ చెప్పినా కూడా హైయర్ ఎడ్యుకేషన్ అనేది టోటల్ హైయర్ కాదండి. 3 ఏళ్ళు వాళ్ళు ఒకవైపు చదువు చెప్తారు, ఫీజు రియంబర్స్మెంట్ నుండి డబ్బులు రావు. సో వీళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి పంపించేస్తే వీళ్ళు ఎలా బతికేది, అంటే వీళ్ళు ఫ్యాకల్టీని ఎలా చూసుకునేది, సంస్థను ఎలా రన్ చేసేది అని వాళ్ళకు డౌట్ ఉంటుంది. దాని మీద మేడం ఏమంటున్నంటే ప్రభుత్వాలు గతంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో, ఏదైతే మేము అధికారంలో రాగానే పాత బకాయిలు చెల్లిస్తాము, రెగ్యులర్గా ఫీజు మొత్తం రియంబర్స్మెంట్ ఇస్తామనేటువంటి అంశాన్ని హామీని అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దానివల్ల ఇవాళ ఉద్యోగం కోసం పోయే వాళ్ళకు సర్టిఫికెట్ రాక ఉద్యోగం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా పై కోర్సులో చేరిన అయిన వాళ్ళు సర్టిఫికెట్ లేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒకవైపు కాలేజ్ యజమాన్యాలు కూడా నడుపుకోలేని పరిస్థితులు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందులో ఫ్యాకల్టీ పనిచేస్తుంది, ఫ్యాకల్టీకి జీతాలు ఇవ్వాలి, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటుంది, వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవైపు ఓన్లీ అంటే మీరు ప్రభుత్వం కూడా ఆలోచన ఏం చేస్తుందంటే టాప్ 20 మేడం జ్యోత్స్న గారు టాప్ 20 టాప్ 15 కాలేజీలు పెట్టుకొని మిగతా కాలేజీలు చూస్తూ ఉంది. టాప్ 20 కాలేజ్ ఏంటంటే ఇప్పుడు ఏదో CBI లాంటిదో, CVR లాంటిదో, శ్రీ హిందూ లాంటిదో, లేదా శ్రీనిధి లాంటిదో, లేకపోతే KMIT లాంటిదో ఉన్నాయి కదా మేడం. ఈ కాలేజీలు ఏం చేస్తాయంటే ఈ B కేటగిరీ సంబంధించిన సీట్లు ఆన్లైన్ లేకపోవడం వల్ల ఇబ్బడి మబ్బడిగా ఇలా పేదవాళ్ళ నుంచి 20 లక్షలు, 15 లక్షలు, 12 లక్షలు డొనేషన్ తీసుకొని ఆ డొనేషన్ రూపంలో 10 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు గడిస్తారు వాళ్ళు ఈజీగా. మేడం ఈ ఒక సంవత్సరంలో 13 నుంచి 1400 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇలా టాప్ 20 కాలేజీల ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. ఏది పేదవాళ్ళ నుంచి రక్తం పిండుతా ఉన్నారు వాళ్ళు. 12 లక్షలు మేడం ఒక్కొక్క సీట్కి. ఈ విధంగా వాళ్ళు బతున్నారు. కానీ కింది స్థాయిలో 35,000, 25,000 ఫీజు తీసుకొని ప్రభుత్వ ఫీజు తీసుకునే వాళ్ళు మాత్రం ఇలా చచ్చిపోతున్న పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ 20 కాలేజీలు మంచిగా బతున్నారు కదా అని చెప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయినా లేదని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. కానీ ఇలా కింది స్థాయిలో ఉన్న కాలేజీలు పేదవాళ్ళు అంటే మామూలుగా అన్ఎంప్లాయిడ్ యూత్గా ఉన్న వాళ్ళు, ఈ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలని ఆలోచన వాళ్ళు మాత్రం ఇలా ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కాలేజీలు మూసేసుకునే పరిస్థితి, పేద విద్యార్థులు ఇబ్బంది పడే పరిస్థితి. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకవైపు కాలేజ్లు అంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రాక, సరిగా డబ్బులు టైంకు రాక విద్యార్థుల దగ్గర నుంచి కూడా సర్టిఫికేట్ ఇచ్చేటువంటి టైంలో వసూలు చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఇది మీరు కూడా వినే ఉంటారు. వాస్తవమే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కావచ్చు, ఇంకెక్కడైనా కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యం లేకుంటే విద్యా వ్యవస్థ నిల్లు. 5% స్టూడెంట్స్ కూడా గవర్నమెంట్ కాలేజీలలో చదువుతున్నారు. గవర్నమెంట్ కాలేజీ యొక్క పాత్ర అంత మట్టుకే 5% to 8%. సో ఈ ప్రైవేటు సంస్థలన్నీ కూడా ఇంత ఇతోధికమైనటువంటి భూమిక నిర్వర్తిస్తున్నటువంటి ఒక కాలేజీ యాజమాన్యానికి ప్రభుత్వం చేసింది ఏముందా? ల్యాండ్ ఇచ్చిందా, కరెంట్ సబ్సిడీ ఇస్తుందా, ప్రాపర్టీ ట్యాక్స్ సబ్సిడీ ఇస్తుందా, లేదా ట్యూషన్ ఫీ ఇన్ టైంలో ఇస్తుందా? సో న్యాచురల్గా అన్ని కష్టాలు 3 years, 4 years, 5 years వరకు పెండింగ్ పెట్టినటువంటి ఒక బకాయిల్ని ఏ రకంగా ఆ యాజమాన్యం ఈ ఫ్యాకల్టీకి శాలరీస్ ఇవ్వాలి, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి? సో విధి లేని పరిస్థితిలో కొన్ని కాలేజీలు అడిగినవచ్చు. కొందరు అత్యవసరంగా ఉన్న వాళ్ళు అందరూ కొందరు డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు. రియంబర్స్మెంట్ కాగానే అది కనబడుతుంది, నెట్లు కనబడుతుంది ఆన్లైన్లో, అది చూసి అది జమ చేస్తారు. ఇది ఏం పెద్ద తప్పు కాదు, నేరం కాదు. చదువు మీరు చెప్పండి, మేము డబ్బులు ఇస్తాం స్టూడెంట్స్కి అని చెప్పి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వాళ్ళను 4 years దాకా చదివిస్తున్నా ఉన్నాయి, మేమంతా చదివిస్తున్నాం. సో ఇచ్చే బాధ్యత సర్కార్ది. అంటే శ్రీనివాస్ సార్, ఇటు విద్యార్థుల దగ్గర నుండి వసూలు చేస్తున్నారు, ఇటు బకాయిలో అని చెప్పేసి అటు ప్రభుత్వం దగ్గర నుంచి వసూలు చేస్తున్నాయి కొన్ని విద్యా సంస్థలు. అంత ఈజీ కాదు.
లే అది లేదు, సర్కారు ఇచ్చిందే లేదు. ఉమ్, సర్కారు ఇచ్చిందే లేదు. ఇప్పుడు అతి కష్టం మీద మొన్న బంద్ కాలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంస్థలు 9 రకాలైన విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలందరూ ఒక్క తాటిపై రావడం కారణంగా ఒక్క ఫోన్ కాల్ తోని, ఒక్క పేపర్ స్టేట్మెంట్ తోని యావత్ రాష్ట్రం అంతా కూడా బంద్ పాటించిన దాని ఇంపాక్ట్ ప్రభుత్వం కదిలొచ్చింది. దాని యొక్క ఎడ్యుకేషన్ యొక్క ప్రాముఖ్యత గురించి మేమంతా కూడా ఆ మీటింగ్ లో చెప్పడం కారణంగా కదిలొచ్చి రిలీఫ్ గా ఇమీడియట్ రిలీఫ్ గా ఒక 1200 కోట్ల రూపాయలు 15 రోజుల్లో 5-6 రోజుల్లో 600, దాని తర్వాత ఇంకో 600 వచ్చింది. అంతవరకు స్పందించలేదు. గత సర్కారు ఎన్నడూ కూడా పట్టించుకోలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, మాట్లాడడానికి అవకాశం లేకుండే. ఈ సర్కారు కూడా 2వ సంవత్సరం పూర్తి కావస్తా ఉన్నది. విధి లేని పరిస్థితుల్లో విద్యార్థులు దట్టు విశ్వేశ్వరయ్య జయంతి నాడు బంద్ చేయాల్సిన ఆ రోజు నుంచి బంద్ కాలు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు కదిలి వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఇస్తే ఇప్పుడు శ్రీనివాస్ సార్, ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ అనేది డైరెక్ట్ స్టూడెంట్స్ అంటే ఖాతాలోకి వెళ్ళింది అనుకోండి, వాళ్ళు సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఫీజు కడతారు, వాళ్ళకు వస్తుంది, అప్పుడు యాజమాన్యాలకు ఇబ్బంది ఏమి ఉండదేమో కదా? లేదు, ఇప్పుడు ఒక దానికోసం ఎందుకంటే ఇప్పుడు స్కాలర్షిప్ అంటే అదే సూచన. ఇప్పుడు అంటే మామూలుగా స్కాలర్షిప్స్ ఏమైనా వచ్చాయనుకోండి, ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చే SC/ST స్కాలర్షిప్స్ అన్నీ కూడా విద్యార్థుల ఖాతాల్లోకి వెళ్ళిపోతాయి. అండ్ గతంలో ఫీజు రియంబర్స్మెంట్ లేనప్పుడు స్కాలర్షిప్ రావడం కూడా స్టూడెంట్ ఖాతాలోకే వెళ్ళేటివి. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వాళ్ళ ఖాతాలోకి ఉంటే ముందు వాళ్ళు కట్టుకున్నా కూడా తర్వాత వాళ్ళకి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, ఉండదా, ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయా స్టూడెంట్స్ ఏమైనా? ఎందుకంటే ఈ 3-4 ఏళ్ళు రాకుండా ఉంటే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, అది కూడా ఒకటి ఉంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఖాతాలోకి ఎప్పుడు కట్టాలి, సర్కార్ ఇవ్వాలి? ఫస్ట్ కౌన్సిలింగ్ టైంలోనే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఆ పిల్లలు కట్టుకుంటే ఆ పిల్లలకు సర్కార్ ఇవ్వాలి. సో ప్రతి సంవత్సరం అదే జరగాలి, పిల్లలు కట్టుకోవాలి, పిల్లలకు సర్కార్ ఇవ్వాలి. ఇది అయితే ఈజీగా, ఒకవేళ గనక సర్కార్ ఇవ్వకుంటే, రిలీజ్ చేయకుంటే డబ్బులు, ఇప్పుడు మేము 1000 మంది బయటకు వచ్చాం యాజమాన్యం, కానీ వాళ్ళు 1,00,000 మంది బయటకు వస్తారు. వాళ్ళకి ఇవ్వనప్పుడు రోడ్ల మీదకి వస్తారు. ఇప్పుడు మా 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 పని అనుకుంటారు ఆ యాజమాన్యం. అంటే సార్ మీరు 1000 మందే బయటకు వచ్చినా కూడా అంటే 14 లక్షల స్టూడెంట్స్ మీద ఆ ప్రభావం ఉంటుంది. ఎంతమంది వచ్చారని కాదు, ప్రభావం మాత్రం డెఫినెట్ గా లక్షల మంది పైన కదా. కాబట్టి దాన్ని 14 లక్షల మంది స్టూడెంట్స్ ఇండైరెక్ట్ గా చూస్తే 50-60-70 లక్షల ప్రజల యొక్క వాళ్ళ కుటుంబ సభ్యులు కలుపుకుంటే అంత ప్రభావం ఉంటుంది, వాళ్ళకు కూడా కనెక్ట్ అయితే ఇష్యూ. సో పిల్లలకు గనక డైరెక్ట్ ఇచ్చే సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినట్టయితే, ప్రభుత్వం ఏదైనా డిలే చేస్తే ఆ డిలేనెస్ కారణంగా స్టూడెంట్స్ బయటకు వస్తారు, పెద్ద ఉద్యమం తయారవుతుంది. ఆ భయం ఉంటుంది సర్కార్కు. స్టూడెంట్స్ యొక్క వింగ్స్ తోని, స్టూడెంట్ ఆర్గనైజేషన్స్, విద్యార్థులందరూ బయటకు వస్తారు. సో అది మంచి పద్ధతి. ఫస్ట్ కట్టుకోవాలి స్టూడెంట్స్. కొద్ది కష్టమైతుండొచ్చు మరీ పేదోళ్ళకైతే, కానీ ఒక్కసారి కట్టిన తర్వాత ఆ స్ట్రీమ్ లైన్కి వస్తుంది, అలవాటు అయిపోతుంది. అంతకుముందు లేకుండా పిల్లలందరూ చదివినారు కదా, ఫీజు కట్టుకున్న తర్వాత వాళ్ళకు వస్తుండే సిస్టమ్. కాకపోతే ఇంత విరివిగా చదవాలి, ఇంత మంది ఉన్నత విద్యకు రావడానికి అంత స్కోప్ ఉండేది కాదు. కాబట్టి గొప్ప ప్రభుత్వం కానీ పేరెంట్ కానీ మెచ్చుకోవాల్సిందంటే ప్రైవేట్ యాజమాన్యానికి. సర్కార్ ఒక ప్రైవేట్ పార్టీ ఒక ఇండస్ట్రీ పెడుతుంటే వాళ్ళకు కాస్ట్ ల్యాండ్స్ కూడా. ఓకే, మేబీ లైవ్ డ్రాప్ అయినట్టుంది శ్రీనివాస్ సార్, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. ఇందిరా శోభన్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, వీరు జాయిన్ అయ్యారు డిబేట్లో. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అండ్ వినే ఉన్నారు. అయితే ఒకటి, ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అసలు ఫీజు రియంబర్స్మెంట్ స్టార్ట్ అయిందే మీ దగ్గర నుంచి, మీరు ఇంకా దీనిపై ఫోకస్ గట్టిగా పెట్టనుండే, ఈ ఆందోళన నిరసన వచ్చేదాకా కూడా అవసరం లేకుండా ఉండే, మీరు అంత ధ్యాస పెట్టలేదు దీనిపైన అనేది ఒకటి. అయితే విద్యార్థుల ఖాతాలో వేస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇంత పెద్ద మొత్తంలో అంటే ఇన్నేళ్లుగా బకాయిలు ఉంటే అటు స్టూడెంట్స్ కూడా ఇబ్బందే కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే HMT ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇవాళ అంటే విద్యా వైద్యము అనేది ప్రామాణికము, కీలకము అన్నది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో చెప్పి దాన్ని తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తూ కార్యాచరణ రూపకంగా వెళ్తుందన్నది అందరికి తెలిసినటువంటి విషయం.
కాకపోతే ఏంటి ఇక్కడ అని అంటే మీరు చెప్పినట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ అన్నది ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి పుట్టినటువంటి స్కీమ్. దీనిని పకడ్బందీగా పేద విద్యార్థి ఉన్నత చదువులకు వెళ్ళడం కోసం కావాల్సినటువంటి వసతులు ప్రభుత్వం ఇవ్వాలని చెప్పినటువంటి అంశం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దీనిపైన నెగ్లిజెన్స్ చేస్తున్నారు, త్వరగా ఇయ్యలేకపోయినారని మీరు చెప్పేటువంటి వాటికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. గత బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇందాక మా సినిమా చాలా చక్కగా చెప్పండి, ఎందుకంటే తనకు కూడా కాలేజీలు ఉన్నాయి, తన యొక్క ఒక యాజమాన్యంగా తన యొక్క అనుభవం ఏంటి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ గత ప్రభుత్వంలో మేము పలు సందర్భాల్లో ప్రభుత్వము మాకిచ్చే వరకు అంటే ప్రజాపాలన వచ్చే 2023 డిసెంబర్ 7వ తారీఖు వరకు కనుక గమనించినట్లయితే బకాయిలు దాదాపుగా 14 లక్షల మంది విద్యార్థులకి ఒక 4 నుంచి 5,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెండింగ్ ఉంటుంది. సో ఇవాళ మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది, ఆ తర్వాత కంటిన్యూషన్ లో ఉన్నటువంటి అమౌంట్. అయితే ఇక్కడ ప్రభుత్వము తనకున్నటువంటి ఆర్థిక వెసులుబాటు వసతులను బట్టి తన యొక్క కార్యక్రమాన్ని మూవ్ చేస్తూ వచ్చింది. ఎందుకనంటే డైరెక్ట్ గా ప్రభుత్వం చేయాల్సినటువంటి పనులు చాలా ఉన్నాయి, వాటిపైన కాన్సన్ట్రేషన్ చేస్తూ ఎడ్యుకేషన్ వ్యవస్థను గాడిలో పెడుతూ ఒక దారికి తీసుకురావడం జరిగింది. అందుకనే ముఖ్యమంత్రి గారు ఆ శాఖను కూడా తన దగ్గర పెట్టుకోవడం కూడా జరిగింది. రెండోది ఏంటి అని అంటే ఇవాళ మేము ప్రయారిటీ కదా మాకు ఇవ్వలేరు అని అంటే ఇక్కడ యాజమాన్యాలు ప్రైవేట్ ఆర్గనైజేషన్ యాజమాన్యాలు ఉన్నాయి కాబట్టి కొంతవరకు వెసులుబాటు వాళ్ళకి ఉంటుంది. సో విద్యార్థులకి వాళ్ళకి వచ్చేటువంటి వెసులుబాటు కొన్ని వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఆ విషయంలో కొంత కన్సర్న్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ప్రభుత్వం మారిన తర్వాత ఆర్థిక వెసులుబాటును మనం చేంజ్ చేసుకున్నటువంటి సందర్భంలో దానికోసము కొంత వెసులుబాటు యాజమాన్యాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండిందని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఒక ఇల్లు చక్కదిద్దేటప్పుడు మన ఇల్లు అప్పుల పాలైనప్పుడు ఇంకింత అప్పు చేసి అప్పుల వైపుకి వెళ్ళలేం కదా. కాబట్టి మీరు మాకు కొంత సహకరించి కొంత మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం ఈ సందర్భంగా ఇందిరా గారు వాళ్ళు కూడా అప్పుల పాలు అయ్యామని రోడ్డు ఎక్కామంటున్నారు. కరెక్ట్ నే కాదనట్లే, కానీ ప్రభుత్వానికి అంటే ఎడ్యుకేషన్ కి అది ఒకటే పనిగా ఉంటుంది, ప్రభుత్వానికి ఇది ఒకటే కాదు కదా. చాలా సందర్భాల్లోనే కొంత మీ భాగస్వామ్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని మాత్రమే నేను వాళ్ళకి ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను, అంతే తప్ప. ఒకటి ఇందిరా గారు అంటే 2 విషయాలు ఆలోచించాలి, ఒకటి ప్లస్ రెండోది మైనస్ అన్నట్టుగా. ఇప్పుడు 4-5 ఏండ్ల నుండి రాక వాళ్ళ ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ఆలోచించే ఇన్ని రోజులు ఆగామని వాళ్ళు చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే కొన్ని కాలేజ్లు విద్యార్థుల దగ్గర నుంచి ఇటు ప్రభుత్వం దగ్గర నుంచి తీసుకొని విద్యార్థుల దగ్గర నుంచి కూడా టైంకు అంటే ఇప్పుడు 3 ఏళ్ళు ఉందనుకోండి, కోర్స్ అయిపోతుంది, ఖచ్చితంగా సర్టిఫికేట్ కావాలి, ఆ టైంలో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని సర్టిఫికేట్ ఇస్తున్నాయి. ఇటు ఇది అటు అది 2 నడుస్తున్నాయి. చెప్తాను. అయితే ఇప్పుడు ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు మొన్న అంటే వీళ్ళు కాల్ ఫర్ చేసిన తర్వాత ఆ రోజు హుటాహుటిన బట్టి విక్రమార్క గారు ఫినాన్స్ మినిస్టర్ గా, ఆయన డిప్యూటీ సీఎం గా, అట్లాగే శ్రీధర్ బాబన్న ఇద్దరు కూడా కూర్చొని అర్ధరాత్రి దాకా సుదీర్ఘమైనటువంటి చర్చలు చేసి ఉన్న ఆర్థిక వెసులుబాటులో మేము ఏం చేయగలం, ఎలా చేయగలం అనే దానికి ఒక చర్చ చేస్తున్నారు. సో మర్నాడు ఒక ప్రకటన చేస్తారు, ఒక 600 కోట్లు ఇమీడియట్ గా ఇప్పుడు మేము ఇచ్చేస్తున్నాము, మళ్ళీ నెక్స్ట్ టైం కి మీకు మిగతా సంబంధించినటువంటి అమౌంట్ ను సర్దుబాటు చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా ఒక మాట చెప్పారన్న. ఏమన్నారంటే ఎవరికైనా పిల్లలకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వాళ్ళని సతాయించి మీరు ఏదైనా చేసినట్లయితే మీ పైన తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన దానికోసము విద్యార్థులను సఫర్ చేసి వాళ్ళ దగ్గర వసూలు చేసే కార్యక్రమం చేయకూడదు అని విజ్ఞప్తి చేశారు, రిక్వెస్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం ఒకనొక సందర్భంలో దాన్ని ఘాటుగా కూడా చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే పిల్లల భవిష్యత్ ఆ ఇయర్ దాటిపోతే వాళ్ళకి ఆ లాస్ ని మనం ఎవరు ఫీల్ చేయలేం కాబట్టి అలాంటి సందర్భంలో చేయకూడదు అని, ఏదైనా ఉంటే కూడా మీరు మా ప్రభుత్వ దృష్టికి తీసుకురండి అని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ జస్ట్ ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యగా ఇక్కడ విద్యా వ్యవస్థ పనిచేస్తున్న సందర్భంలో మనం కొంత హ్యుమానిటీ గ్రౌండ్ లో మూవ్ కావాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం గుర్తు చేస్తున్నాం. మరీ లేనంతగా ఏ విద్యా వ్యవస్థ అయితే ఉండదు. ఎందుకనంటే ప్రైవేట్ ఆర్గనైజేషన్ అంటే డెఫినెట్ గా తన యొక్క లాభంతోనే పనిచేస్తారు తప్ప లాస్ట్ లో పని ఎప్పుడు చేయదన్నది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు అంటే చాలా మట్టుకు ఈ ఫీజు రియంబర్స్మెంట్ తోనే సీట్లు భర్తీ అవుతున్నటువంటి మెజారిటీ ఆఫ్ సీట్లు ఇవే ఉంటున్నాయి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళ మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఇతరత్రగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అవన్నీ మనం చర్చల్లో మాట్లాడడం కన్నా కూడా కొంచెం దాన్ని గోప్యంగా ఉండడమే సుఖమేమో, సందర్భం వచ్చినప్పుడు చెప్తాము. బట్ కానీ ఈ సందర్భంలో మాత్రం డెఫినెట్ గా మీరు ప్రభుత్వానికి సహకరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో విద్యార్థులను గనక ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసినట్లయితే
ప్రభుత్వం వైపు నుంచి కూడా సీరియస్ గానే ఉంటదని కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ మీకు మీ హక్కు, అది మీ ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలని అడగడం మీ హక్కు. ప్రభుత్వం తప్పకుండా దానికి స్పందిస్తుంది, ఇస్తుందని చెప్పింది, ఇచ్చింది కూడా కొంత. సో గత ప్రభుత్వం, ఇందాక మా అన్న చెప్పిన గత ప్రభుత్వం అసలు చర్చలకి కాదు, మాకు కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. సో అంటే ఆ వెసులుబాటు ఇక్కడ కల్పించినప్పుడు మనం దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప నెగిటివ్ లైన్ లో వెళ్ళాల్సినటువంటి ఇందిరా గారు ఒకటి ఇంకొక ఫైనల్ క్వశ్చన్ ఇందిరా గారు ఒకవైపు అంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ లో జరిగే అవకతవకలు ఏవైతే ఉంటాయో వీటికి చెక్ పెట్టడానికి విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తే ఎలా ఉంటుంది? కేంద్రం నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు సంబంధించి వచ్చే స్కాలర్షిప్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ పడతాయి కదా. సో అలా ఇప్పుడు మీరు కూడా స్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటది అనేది మీరే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా అయితే ముందుగా విద్యార్థులు కట్టి జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? జోష్న గారు ఒక మాట చెప్తాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల పట్ల మాకు ఇంకా ఇంత కొంత క్లారిటీ కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నిన్న ముఖ్యమంత్రి గారికి సంబంధించి కొంత ఒక చర్చ కూడా ఒకటి నేను చేశారు. అంటే జనరల్ గా మనం ఏమైనా స్కీమ్స్ కి కార్పొరేషన్లు చేస్తాము, అంటే అప్పులు తెచ్చుకున్న వాటికి కార్పొరేషన్ చేసింది గత ప్రభుత్వంలో. సో ఇవాళ మేము ఎడ్యుకేషన్ కి రిలవెంట్ గా ఉన్నటువంటి దాంట్లో మనం కార్పొరేషన్ ఏదైనా క్రియేట్ చేస్తే దానికి సంబంధించిన అసెట్స్ దానికి వస్తాయి. ఎట్ ద సేమ్ టైం తెచ్చింది మనం ఎట్లా తీర్చడానికి వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ లో పెట్టేటువంటిది మనము ఒక సంక్షేమంగా డెవలప్మెంట్ సంక్షేమంగా చూడాలి తప్ప దీనిని మనము ఏమంటారు ఆదాయ వనరుగా చూడలేము. ఎక్కడ దీన్ని ఎడ్యుకేషన్ కి సంబంధించినటువంటి అంటే ఇన్ ఫ్యూచర్ లో ఇది అసెట్ గా క్రియేట్ అవుతుంది ఒక విద్యార్థిని ఎడ్యుకేట్ చేసినప్పుడు ఏమవుతుంది అన్న దానికి. సో అట్లాంటి దాంట్లో ఒక మంచి దానికోసం ఆలోచిస్తున్నారు. వీటికి కేంద్రం నుంచి నేను ఏమంటానంటే దేశమంతా మేమంటారు ఒకే దేశము, ఒకే పార్టీ, ఒకే ఓటు, ఒకే. ఇప్పుడు ఇందిరా గారు ఇటు రాజకీయాల్లోకి వెళ్ళకుండా ఇప్పుడు ఒకటి విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అవి కాలేజీలు ముందు వాళ్లకు చదువు చెప్తున్నాయి, ఆ తర్వాత మీరు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలి. మీరు టైం మీరంటే ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరైనా కూడా టైంకు చెల్లించకపోవడం వల్ల యాజమాన్యాల ఆందోళన, లేదా స్టూడెంట్స్కి వేద్దామంటే స్టూడెంట్స్ ముందు ఫీజు కట్టి వెళ్ళి చదువుకునేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ప్రభుత్వం కడుతుందన్న ధీమాతో చాలా మంది వెళ్తారు, ఆ తర్వాత తప్పక సర్టిఫికెట్ల కోసం కడుతున్న వాళ్ళు ఉన్నటువంటి ఉంది. కానీ జోష్న గారు నేను ఏమంటానంటే నిజంగానే విద్యార్థులు కట్టే పరిస్థితి ఉంటే రియంబర్స్మెంట్ కోసము దాని ఆ స్కీమ్ కిందనే వాళ్ళు చేరారు కదా అంటున్నా నేను. కాబట్టి అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాలు ఆలోచించాలి, టైం టు టైం వాళ్ళకి రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అని. డెఫినెట్ గా చేస్తారు, కానీ సిస్టమ్ కొంత సెటరేట్ అవ్వాలి అంటున్నా. 10 సంవత్సరాల సిస్టమ్ డిస్టర్బ్ అయినప్పుడు. ఇందిరా గారు కాలర్ ఉన్నారు, ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత మీ వాయిస్ తీసుకుంటా. రవీందర్ గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. వీరు రవీందర్ గారు నమస్తే అండి. రవీందర్ గారు మేబీ కాల్ డ్రాప్ అయినట్టు ఉంది. తీసుకుంటా శ్రీనివాస్ గారు మీ వాయిస్ తీసుకుంటా, నెక్స్ట్ టాపిక్ లో కూడా వెళ్లాల్సింది ఉంది. చెప్పండి, మీరు ఒక 1 minute లో చెప్పగలుగుతారా? ఏమంటే ఇప్పుడు రియంబర్స్మెంట్ సంబంధించి ఇవాళ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, ఏదో బీఆర్ఎస్ ఉందనో కాంగ్రెస్ అని కాదు, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 సంవత్సరాల నుంచి చదువుతున్న పిల్లలకి కనీసం ₹1 కూడా చెల్లించకుండా పోతే ఎట్లా చదువుకుంటారు అనేది ఫస్ట్ అంశం. అంతకుముందు మీరు 2 ఏళ్ళు వదిలిపెట్టి మేడం నేనేమంటే మేడం 20,000 కోట్ల రూపాయలు చెల్లించిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా, వాళ్ళు ఉంచిన బకాయిలు 2,000 కోట్లు చెల్లించిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అల్జాపూర్ శ్రీనివాస్ గారు కూడా తెలిసి అని కూడా ఇలా యజమాన్యాల సంబంధించి ఒక 20 కాలేజీలో 30 కాలేజీల దృష్టి పెట్టుకొని ఇలా కాలేజీ యజమాన్యాల మీద ప్రభుత్వం దృష్టి సారించవద్దు. మిగతా సంబంధించి 1000 కాలేజీలు ఏదైతున్నాయో 1000 కాలేజీలో కూడా చిన్న అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ కాలేజీలు పెట్టిన వాళ్ళు ఉంటారు. ఫీజు రియంబర్స్మెంట్ ఆధారపడి బతికే కాలేజీలు ఉంటవి, ఆ పిల్లలకు చదువు చెప్తున్న కాలేజీలు ఉంటవి, రియంబర్స్మెంట్ రాకపోతే కాలేజీలు నడవని కాలేజీలు ఉంటవి, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, టీచింగ్ స్టాఫ్ కావచ్చు, మిగతా వాళ్ళకి కావచ్చు, శాలరీస్ ఇవ్వని పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఏమంటే ఇవాళ ఏదో కోతలు కూడా పెడతా ఉన్నారు, ఏదో కొన్ని సీట్లకే మేము రియంబర్స్మెంట్ ఇస్తాము, అదేవిధంగా అటెండెన్స్ 70% అని చెప్పి రకరకాల ఇబ్బందులు పడుతూ విద్యార్థులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేయకూడదని మా ఆలోచన. రవీందర్ గారు కరీంనగర్ నుంచి. రవీందర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. అది మా అమ్మాయిది ఫీజు డబ్బులు ఇవ్వకపోతే సర్టిఫికెట్ ఇవ్వలేదు మేడం. ఇవ్వలేదు, అది మాకు ప్రాబ్లం అయింది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పేసే కదా మేము కాలేజీలో జాయిన్ అయింది మేడం. అవును, లేకపోతే ఏదో చేసుకుందాం. కాలేజ్ ఏంటండి మేడం? కరీంనగర్ లో ఏ కాలేజ్? జ్యోతిష్మతి కాలేజ్. అమ్మాయి ఏం చదువుతుంది కూడా అడగండి, ఏ ఇయర్ అడగండి. ఫార్మసీ చేసింది మేడం. ఓకే,
అయితే ఇందిరా గారు ఆల్మోస్ట్ చాలా అన్ని కాలేజెస్లో ఇదే సిచ్యువేషన్. ఇప్పుడు చదువుకొని వాళ్ళు సర్టిఫికెట్లు పట్టుకొని వెళ్ళిపోతారు. రేపటి రోజున 4 సంవత్సరాల బకాయిలు ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు అన్నప్పుడు కాలేజీలు అదే చేస్తున్నాయి కదా. ఈ ఒక్క రవీందర్ గారు వాళ్ళ అమ్మాయే కాదు, చాలా మంది పిల్లలది కూడా అదే సిచ్యువేషన్. జోష్న గారు, ఇప్పుడు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బు 2 రోజులు ఆలస్యం అవ్వచ్చు, కానీ 100% వాళ్ళ ఖాతాల్లో పడుతుంది. కాబట్టి అది యాజమాన్యాలు అర్థం చేసుకోవాలంటున్నాను నేను. అర్థం చేసుకోకుండా మీరు విద్యార్థులను సఫర్ చేయడం వల్ల పేరెంట్స్ మరింత అప్పుల పాలు అయినటువంటి పేరెంట్స్ మరింత అప్పుల పాలు వైపు నెట్టివేయద్దు కదా మనం అని అంటున్నాను నేను. ప్రభుత్వాన్ని ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో మీరు అర్థం చేసుకోండి అని తెలియజేస్తున్నాం. వ్యవస్థ చక్కగా ఉంటే ఇవ్వడానికి మాకేం ప్రాబ్లం చెప్పండి, అందరితో అనిపించుకోవడం మాకేమన్నా కదా. గత ప్రభుత్వం చేసిన తప్పులకి వాళ్ళని అనుభవిస్తున్నాం కదా. గత ప్రభుత్వం ఏం తప్పులు చేసింది శ్రీనివాస్ ఇప్పుడు ఒకటండి, ఇందిరా గారు ఇప్పుడు బాలరాజు గారు అండ్ ఇందిరా గారు ఇక్కడ ఒకటండి, యాక్చువల్గా లైన్ తప్పి పద్దాకులు రాజకీయాల్లోకి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఇక్కడ ఒక్క నిమిషం, అట్లా కాదు. ఎందుకంటే ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ డైరెక్ట్ గా యాజమాన్యాలకు చెల్లిస్తే బెటరా, లేదంటే విద్యార్థుల ఖాతాల్లోనే వేస్తే బెటర్ గా ఉంటుందా అనేటువంటి ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వం చేయబోతోంది. ముఖ్యంగా కొన్ని కాలేజీలు పర్టికులర్ గా విద్యార్థుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు టైంకు, అంటే ప్రభుత్వం నుంచి రాకపోవడం వల్ల. ఎట్ ద సేమ్ టైం ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటివి తీసుకుంటున్నారు అన్నటువంటిది ఒక విమర్శ నడుస్తోంది. సో దాని పట్ల ఎలా వెళ్తే బెటర్ అనేది ఇక్కడ మాట్లాడడం. శ్రీనివాస్ సార్ చెప్పండి. ఒక జ్యోష్ఠ గారు, ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు రవీందర్ గారు మాట్లాడిన విషయం నేను వారిని ఇంకో రకంగా చెప్పడం కాదు, కానీ మీరు డాటా తీయండి. ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళ సంఖ్య ఏ కాలేజ్ నుంచి చదువుకున్న వాళ్ళు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 40,000 50,000 హాస్టల్లో పెడితే ₹1,00,000 కట్టి చదివించినటువంటి పేరెంట్స్ అందరు కూడా ఇవాళ రీఎంబర్స్మెంట్ కోసం అప్లై చేస్తూ ఉన్నారు. సో మాకు ఏమీ లేవు అని చెప్పే వాళ్ళు కూడా ఉంటారు, ఉండి కూడా. అలాగే హైదరాబాద్లో 70% సీట్స్ అన్నీ హైదరాబాద్ రంగారెడ్డిలో కలిపి, గ్రామీణ ప్రాంతాల్లో 30% సీట్స్ ఉన్నాయి. హైదరాబాద్లో ఆప్ట్ చేస్తే 35,000 మాత్రమే సర్కారు ఇస్తే, రిమైనింగ్ 70,000 1,80,000 60,000 ఈ రకంగా అదే పేరెంట్ కడతా ఉన్నాడు. ఇక్కడ ఒక దిక్కు ప్రైవేట్లో ఇంటర్మీడియట్ అవుతారు, రెండో దిక్కు హైదరాబాద్ వస్తే అదే 60,000 70,000 కడతా ఉన్నారు. అర్థం చేసుకోరు. ఇది ఎంత అమానుషం, ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. సర్కారు ఇచ్చేది 35,000 అయితే రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ. మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే 50,000-60,000 ఫీజు కట్టుకుని అడ్వాన్స్గా మరి చదువు తీసుకుంటే అయిపోతుంది, సర్కారు ఇస్తుంది వాళ్ళకు. ఇప్పుడు అంటే సర్కార్ ఆ నిబంధన ఆలోచిస్తోంది, సర్కార్ నిబంధన పెట్టాలి కదా, డైరెక్ట్ యాజమాన్యాలకు వేసినప్పుడు వాళ్ళు ముందేలా కడతారు. మోరోవర్ గ్రామీణ ప్రాంతాల యొక్క సంస్థని కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ పేదలందరూ కూడా హైదరాబాద్ వస్తూ ఉంటే ఖర్చు కాదా పెరగదా? అన్నిటికీ ఖర్చులన్నీ సర్కారు ఇవ్వదు కదా. 35,000 మాత్రమే ఇస్తున్నది, ఇంకో 5,000 10,000 పెంచుతుండొచ్చు ముందు. కానీ రిమైనింగ్ ఖర్చు అంతా కూడా 40,000 50,000 70,000 రూపాయల సంవత్సరానికి ఎక్స్ట్రా ఆ కాలేజీలు కట్టాల్సి వస్తాయి. కొందరు 1,50,000 కొందరు 2,00,000 రిమైనింగ్ కడుతున్నారు. మళ్ళీ ఇక్కడ ఉండడానికి హాస్టల్ ఖర్చు వీళ్ళు కనీసంగా 70,000-80,000 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. నెలకు 10-15 ఖర్చు అవుతా ఉన్నారు. ఇది ఆలోచించాలి, పేరెంట్స్ కూడా సహకరించాలి. మంచి విద్య కోసం, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్య కోసం ప్రభుత్వం ఆలోచించాలి, పేరెంట్స్ కూడా ఆలోచించాలి. ఇది అంటే శ్రీనివాస్ సార్, విద్యార్థుల ఖాతాల్లోకి ఈ రియంబర్స్మెంట్ పడితే బెటర్ అంటారా? అంటే ముందు వాళ్ళు కట్టుకొని చదువుకొని అది ఒక కార్డ్ ఇష్యూ చేస్తుంది గవర్నమెంట్ తలుచుకుంటే. ఏదైతే అమౌంట్ ఆ అకౌంట్ జమ అవుతుందో ఆ అమౌంట్ జమ కేవలం వాళ్ళు అనుకున్నప్పుడు పేరెంట్స్ ఆ కాలేజ్ మాత్రం ట్రాన్స్ఫర్ అవుతుంది, డ్రా చేయడానికి అవకాశం ఉండదు. అదొక సిస్టమ్ ఉంటుంది. లేదు ఫస్ట్ గా ఆ పేరెంట్ స్టూడెంట్ కట్టుకోవాలి, దాని తర్వాత సర్కార్ ఏమో స్టూడెంట్ ఇస్తుంది. ఇదొక సిస్టమ్ ఉంటుంది. సో కొన్ని రాష్ట్రాల్లో ఆ యొక్క కార్డ్స్ ఇష్యూ చేస్తాను, బీహార్ యూపీ లాంటి రాష్ట్రాల్లో ఇటువంటి కార్డ్ సిస్టమ్ ఉన్నది. స్టూడెంట్స్కి ఇచ్చేది ఆ అమౌంట్ డ్రా చేయడానికి వీలేదు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. రికార్డ్కి ఏమో స్టూడెంట్కి ఇచ్చినట్టు ఉంటుంది, ఆ స్టూడెంట్ నుంచి కాలేజ్ ఖాతాకు వస్తుంది. ఈ సిస్టమ్ కూడా ఉన్నది. సో ఇది రేపు రాబోయేటువంటి కమిటీలో ఇవన్నీ కూడా అవుట్కమ్ బయటకు వస్తాయి. అనేక విషయాల మీద చర్చ ఉన్నది, మాట్లాడుతున్నాం. మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. ప్రభుత్వానికి కూడా సౌలభ్యంగా ఉంటుంది, ఇదంతా టెన్షన్ లేకుండా. ఇది మా ఆలోచన ఉంది. మోస్ట్ ఏంటంటే ప్రభుత్వం విద్యాశాఖ మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. సంబంధిత అధికారులు కూడా ఆ యొక్క రంగాన్ని మొత్తంగా కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే కానీ ఇక్కడ పిల్లలు వేరే రాష్ట్రాలకు పోరు.
అప్పుడే కానీ ఇక్కడ పిల్లలకు క్వాలిటీ నాణ్యమైనటువంటి విద్య అందదు, అప్పుడే కానీ Okay. ఎంప్లాయబిలిటీ రైట్, చూడాలండి ప్రస్తుతం ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి అయితే విధానంలో మార్పు రావాలి అని చెప్పేసి, అండ్ ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచిస్తోంది అంటే పర్టికులర్గా అర్హత ప్రమాణాలు కూడా, అంటే ఇన్ని సీట్లకే ఒక కాలేజ్కి ఇన్ని సీట్లకే ఫీజు రియంబర్స్మెంట్ అర్హత ప్రమాణాలు ఉంటేనే చెల్లించేట్టుగా కూడా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటు విద్యార్థులకు డైరెక్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ముందు వాళ్ళు కట్టి చదువుకోగలరా లేదా అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు.